హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆస్కార్ లెవెల్ పొలిటికల్ కమెడియన్స్ పార్ట్ 2కి స్వాగతం. పులివెందుల పిల్లి బిడ్డగా పేరొందిన జగనన్నయ్య ఈ 5 సంవత్సరాలు పరదాల చాటున తిరిగి ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ధైర్యం చేసి ఏం జరిగితే అది జరుగుతుందని పరదాల ముసుగు తొలగించుకొని ప్రజల మధ్యకు వచ్చాడు. ఎంత ప్రజల ముందుకు వచ్చినా సరే అన్నయ్య ఓటమిని ఆంధ్ర జనాలు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు. ఇది తెలియని ఆత్రమున్నా కొడుకు ఎవడో చీకట్లో రాయితో దెంగాడు అన్నయ్యని. ఎర్రి గొర్రెల్లాగా 151 సీట్లతో సీఎం పదవి ఇస్తే ఏమీ పీకలేకపోయాడని ఆవేశంతో కొట్టాడా, లేదంటే నెక్స్ట్ సీఎం సీట్ కోసం అన్నయ్య డ్రామా ప్లే చేశాడా అనేది పైనున్న రాజశేఖరం అంకుల్కే తెలియాలి. అయినా అన్నయ్యని ఎందుకు కొట్టారు, ఏం తప్పు చేశాడని కొట్టారు చెప్పండి ఫస్ట్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సరే, మా జగనన్న అభివృద్ధి అనేది చేయలేదు, కనబడినవన్నీ తాకట్టు పెడుతూ ఉన్నదంతా సంక్షేమం పెడుతూ దోచుకోవడమే సరిపోయింది. ఓకే, అంత మాత్రానికి గులకరాయితో కడత కొట్టి దెంగుతారా? కొట్టేస్తారా? ఎక్కడ ఉందా ఇది? మాట్లాడండి. సరే, మా జగనన్న సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగస్తులని నడినీళ్ళలో గొంతు కోసాడు. అయితే ఆ మాత్రం దానికి కంటి మీద రాయితూ దెంగుతారా? ఇదే కన్యాయం. సరే, మా జగనన్న కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని లక్షల మంది జనాల మధ్యలో సిగ్గు శరం లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పి గెలిచాక మనకి రావాల్సిన ప్రత్యేక హోదాని తన కేసుల కోసం కేంద్రానికి సాగిలపడి హోదాని తాకట్టు పెట్టి యావత్ ఏపీ ప్రజానికాన్ని పిచ్చి గుద్దోలని చేశాడు. ఆ మాత్రం దానికి రాయితో దెంగుతారా? అది ఇక్కడ తగలేదు. సరే, మా జగనన్న అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని అని చెప్పాడు. కనీసం 30,000 ఎకరాలన్నా కావాలని నాటకాలేశాడు. గెలిచిన తర్వాత మాట మార్చి 3 రాజధానులు కడతానని కోతలు కోసి ఏపీ గొర్రెల్ని నమ్మించి ఉన్న అమరావతిని కూడా అడ్రస్ లేకుండా చేశాడు. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చి పక్క రాష్ట్రాల ముందు మన పరువు తీసి నమ్మి ఓట్లేసిన మనలాంటి కోట్లాది మంది జనాల్ని పిచ్చి పువ్వుల్ని చేశాడు. అయితే ఆ మాత్రం దానికే కంటిపైన రాయితో దెంగుతారా? సరే, మా జగనన్న మద్యపాన నిషేధం చేస్తానని కోట్లాది మంది జనాల్ని నమ్మబలికించి గెలిచాక మద్యపాన నిషేధం చేయకపోగా ఆల్రెడీ ఉన్న బ్రాండ్ల మీద అయితే తనకి పర్సనల్గా లాభం రాదని వాటన్నింటినీ తీసేసి తన సొంత బ్రాండ్లని తెచ్చి జనాల ప్రాణాలు తీస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ మద్యపాన నిషేధం అనే అబద్ధంతో కోట్లాది మంది ఆడబిడ్డల్ని మోసం చేశాడు. మద్యపాన నిషేధం చేయకుంటే ఓటే అడగనని చెప్పి సిగ్గు శరం లేకుండా ఓట్లు అడగడానికి వచ్చాడు. అయితే ఆ మాత్రం దానికి గులకరాయి తీసుకుని దెంగుతారా మా జగనన్నని? ఏం రైట్స్ ఉన్నాయండి మీకు? మా జగనన్న గెలుపుకి కారణమైన తల్లిని చెల్లిని నిర్దాక్షిణ్యంగా మానవత్వం అనేదే లేకుండా బయటికి తరిమి కొట్టాడు. రేపు మనలాంటి సామాన్య జనానికి ఏం దెక్కుతారన్న పిండా కూడా అనే కోపం మీకు ఉండొచ్చు. అయితే అంత మాత్రానికి రాయితో దెంగుతారా? మా జగనన్న పాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మి కోట్లు ఆర్జిస్తూ యువత భవిష్యత్తు నాశనం చేశాడు. అయితే ఆ మాత్రం దానికి రాయితో దెంగుతారా? మానవత్వం ఉందా మీకు అసలు? సరే, మా జగనన్న గెలిస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్ ఇస్తానని ప్రజలను నమ్మించి గెలిచాక ఒక్క పనికొచ్చే ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతని బఫున్స్ని చేసి ఎడమకాలితో తన్నాడు. అయితే ఆ మాత్రం దానికి గులకరాయితో చచ్చేలా కొడతారా? సరే, మా జగనన్నయ్య పోలవరం పూర్తి చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత పోలవరం కాదు కదా కనీసం పంపు సెట్టు కూడా బిగించలేదు. అయితే ఆ మాత్రం దానికి ఇలా చావగొడతారా? అది ఇక్కడ తగలేదు. ఇదంతా పక్కన పెట్టండి. అన్నయ్య ఆడిన శివరాజకీయాలు, చెప్పిన చిక్కటి అబద్ధాలు నిజమని నమ్మి ఓట్లేస్తే ఇన్ని ఘోరాలు చేసి దొరికిన కాడికి దోచుకు తిని ఏపీని లక్షల కోట్ల అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని జగనన్నయ్య మీద మీకు పీకల దాకా కోపం ఉండొచ్చు. ఎందుకంటే మీరు కూడా పెంట తినే పందులేం కాదు కదా. ఒక ముక్కు, ముఖం, మెదడు, తలకాయ, కాళ్ళు కూడగట్టుకొని అందరిలాగే ఒక మనిషి పుట్టుకే పుట్టి కడుపుకి అన్నమే తింటున్నారు కాబట్టి. ఒకవేళ మీ రక్తంలో ఏ కోశానన్న సిగ్గు శరం మానం అభిమానం మానవత్వం అనేది ఉంటే, మీలో మగతనం అనేది ఉంటే, రేపు ఎలక్షన్ జరిగే రోజు మీ ఓటుని అవతలి పార్టీకి వేసి జగనన్నని ఓడించి మీ కోపాన్ని ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలి. కానీ ఇలా టైం చూసి చీకట్లో దొంగల మాదిరిగా గులకరాయితో దెంగుతారా? అన్నయ్య సరదాకే గొడ్డలి పొట్టు దెంగినోడు, అలాంటిది అన్నయ్యని గులకరాయితో దెంగారు. చూసుకోండి మళ్ళా ఏం జరుగుతుందో. ఈ విధంగా గులకరాయితో కొట్టించుకొని ఒక పెద్ద కట్టు కట్టించుకొని ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ని బాగా రగిల్చే పనిలో ఉండగా అన్నయ్య చెల్లెలు సునీతమ్మ ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఆ స్టిక్కర్ తీయకుండా అలాగే ఉంచుకున్నావంటే సెప్టిక్ అయ్యి పురుగులు పడి చస్తావంది. ఆ దెబ్బకి భయపడిన అన్నయ్య
వెంటనే స్టిక్కర్ తీసేశాడు. మరి వైద్య చరిత్రలో ఏదైనా అద్భుతం జరిగిందో, ఏ డాక్టర్ వైద్యం చేశాడో, ఏ పాస్టర్ ప్రార్థన చేశాడో కానీ గాయం కనిపించలేదు, బెందు కనిపించలేదు. ఇది నీచ రాజకీయ చరిత్రలోనే ఒక దరిద్ర మిరాకిల్. ఇది కుట్ర సిద్ధాంతంలోనే ఒక అద్భుతం, మహా అద్భుతం అంటున్నారు పొలిటికల్ మేధావులు. జగమే మాయ, అలాంటిది జగన్ దెబ్బ మాయం కాదా? జై తుస్ అంటున్నారు ఆంధ్ర జనం. సరే, మొత్తానికి ఒక పెద్ద నాటకానికి తెరపడింది. అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ నటించలేదు, జీవించారు. వారందరికీ బెస్ట్ అవార్డ్స్ ఇవ్వాలంటే ఈ భూమండలం పైన వారికి వారి టాలెంట్కి సరితూగే అవార్డ్స్ లేవని ఏలియన్స్తో సంప్రదింపులు జరుపుతున్నారు నిపుణులు. మరి వీరికి ఏ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో పైన కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.